Hello students, welcome back to our channel SP Children World. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ CBSE సిలబస్లో గద్యఖండ్కి సంబంధించినటువంటి మొదటి లెసన్ చూడండి. ఇక్కడ గద్యఖండ్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ బడే భాయి సాహబ్ అనేటువంటి లెసన్ గురించి మనం తెలుసుకుంటాము. ముందుగా ఈ లెసన్ రాసినటువంటి లేఖక్ ప్రేమ్చంద్ గురించి మనము ఈరోజు ముందుగా తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. ఇది ప్రేమ్చంద్ గారి యొక్క ఫోటో. ప్రేమ్చంద్ బడే భాయి సాహబ్ పాఠ్కే లేఖక్ హై. ఇతని యొక్క జీవన్ కాల్, ఈయన 1880లో జన్మించారు. అదేవిధంగా 1936వ సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది. 1880 और 1936 में उनकी मृत्यु हुई है. उनका जन्म 1880 में हुआ और उनकी मृत्यु 1936 में उनकी मृत्यु हुई है. చూడండి, ముందుగా 31 जुलाई 1880 को बनारस के करीब लमही गांव में जन्मे धनपत राय ने उर्दू में नवाब राय और हिंदी में प्रेमचंद नाम से लेखन कार्य किया. చూడండి, ఈ ప్రేమ్చంద్ బనారస్ కి దగ్గరగా ఉండేటువంటి లమహి అనేటువంటి గ్రామంలో, బనారస్ అంటే వారణాసి అంటాము, కాశీ అంటాము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బనారస్ అనేటువంటి ప్లేస్లో లమహి అనేటువంటి గ్రామంలో ఈయన 31 జూలై 1880వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈయనకి యొక్క అసలు పేరు, ప్రేమ్చంద్ యొక్క అసలీ నాం ధన్పత్ రాయ్. ఈయన యొక్క అసలు పేరు ఏంటంటే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ధన్పత్ రాయ్. అయితే ఉర్దూమే నవాబ్ రాయ్, ఉర్దూలో రచనలు చేసేటప్పుడు ఈయన నవాబ్ రాయ్ అనేటువంటి పేరుతో, ఔర్ హిందీలో ప్రేమ్చంద్ నామ్సే, ప్రేమ్చంద్ అనేటువంటి పేరుతో హిందీలో లేఖన్ కార్య కియా, రచనలు ఈయన చేస్తూ ఉన్నారు. నిజీ వ్యవహార్ ఔర్ పత్రాచార్ ధన్పత్ రాయ్ నామ్ సే హీ కర్తే రహే. అయితే ఈ ప్రేమ్చంద్ గారి యొక్క అసలు పేరు ధన్పత్ రాయ్, ఉర్దూలో రచనలు చేసేటప్పుడేమో నవాబ్ రాయ్ అనేటువంటి పేరుతో, హిందీలో చేసేటప్పుడు ప్రేమ్చంద్ అనేటువంటి పేరుతో ఈయన రచనలు చేస్తున్నారు. అయితే నిజీ వ్యవహార్ అంటే ఈయన యొక్క పర్సనల్ వర్క్స్, తన యొక్క పర్సనల్ వర్క్స్కి, మరియు పత్రాచార్ అంటే అర్థమే ఉత్తర్ ప్రత్యుత్తర్, లెటర్స్ రాసేటప్పుడు కానీ, తన యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, తన యొక్క పర్సనల్ వర్క్స్ అన్నింటికీ కూడా తల్లిదండ్రులు పెట్టినటువంటి ధనపత్ రాయ్ నామ్ సే హీ కర్తే రహే, అసలు పేరైనటువంటి ధనపత్ రాయ్ అనేటువంటి పేరుతో మాత్రమే చేస్తున్నారు. ఉర్దూ మే ప్రకాశిత్ పహలా కహానీ సంగ్రహ సోజే వతన్ అంగ్రేజ్ సర్కార్ నే జబ్త్ కర్ లియా. ఉర్దూ భాషలో రాసినటువంటి, ఉర్దూ భాషలో ప్రకాశిత్ కా అర్థం పబ్లిష్ అయినటువంటి, ఉర్దూ భాషలో పబ్లిష్ అయినటువంటి పహలా కహానీ, అతని యొక్క మొదటి కహానీ స్టోరీ ఏదైతే ఉందో, సోజే వతన్ అనేటువంటిది ఆయన రాసినటువంటి సోజే వతన్ అనేటువంటి కహానీ సంగ్రహ అంగ్రేజ్ సర్కార్నే జప్త్ కర్ లియా. ఇంగ్లీష్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే జప్త్ కర్ లియా అర్థం సీజ్ చేయడం జరిగింది. దాన్ని, తన యొక్క రచనను సీజ్ చేశారు, దాన్ని ఆపేయడం జరిగింది. ఆజీవికా కే లియే స్కూల్ మాస్టరీ, इंस्पेक्टरी, मैनेजरी करने के अलावा इन्होंने हम्स माधुरी जैसी प्रमुख पत्रिकाओं का संपादन भी किया. ఈయన ఆజీవికా కా అర్థం క్యా హై, లైవ్లీహుడ్. తన యొక్క జీవనోపాధి కోసము ఆయన స్కూల్ మాస్టర్గా, ఇన్స్పెక్టర్గా, మేనేజర్గా అనేక రకాలైనటువంటి పనులు చేయడం జరిగింది. ఇన్కే అలావా, స్కూల్ మాస్టర్, ఇన్స్పెక్టర్, మేనేజర్ కాకుండా ఈయన ఇంకా హంస్, మాధురి అనేటువంటి ముఖ్యమైనటువంటి పత్రికల యొక్క ఎడిటింగ్, సంపాదన కూడా చేయడం జరిగింది. సంపాదన కా అర్థం ఎడిటింగ్. ఈ యొక్క హంస, మాధురి అనేటువంటి ముఖ్యమైన పత్రికలకు ఎడిటింగ్ వర్క్ కూడా చేయడం జరిగింది. కుచ్ సమయ్ बम्बई
अब यह ముంబై की फिल्म नगरी में भी बिताया కొంత సమయము ఈయన ముంబైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా వర్క్ చేయడం అనేటువంటిది జరిగింది. సినిమాల్లో కూడా కొంతకాలం ఈయన వర్క్ చేయడం అనేటువంటిది అక్కడ కూడా గడిపారు. లేకిన్ వహ్ ఉన్హే రాస్ నహీ ఆయి, రాస్ నహీ ఆనా का अर्थ है रास नहीं आना అంటే he did not like it, కానీ రాస్ నహీ ఆనా ఉన్కో ఇచ్చా నహీ హుయి, ఆ పని అతనికి ఇష్టపడలేదు. కొంతకాలం ఆయన ముంబైలోని ఫిల్మ్స్ ఇన్స్టిట్యూట్లో సినిమాలకు సంబంధించినటువంటి వర్క్ కూడా చేశారు. అయితే ఆ పని అతనికి నచ్చలేదు. యద్యపి ఉన్కి కై కృతియోం పర్ యాద్గార్ ఫిల్మే బనీ, అయినప్పటికీ ఆయన రాసినటువంటి అనేక కృతియా కా అర్థం రచనలు, ఆయన రాసినటువంటి అనేక రచనలను యాద్గార్ ఫిల్మే బని, యాద్గార్ ఫిల్మే మనం మర్చిపోలేనటువంటి అనేక రకాలైనటువంటి సినిమాలు కూడా తీయడం జరిగింది. ఫేమస్ మూవీస్ కూడా ఈయన రాసినటువంటి రచనలను తీయడం జరిగింది. కఫన్ అని కానీ లేదా గబన్, గోదాన్ ఇలాంటివన్నీ కూడా ఆయన రాసినటువంటి ప్రముఖమైన రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సినిమాలుగా కూడా తీయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. आम आदमी के दुख दर्द के बेजोड़ चितेरे प्रेमचंद को उनके जीवन काल में ही कथा सम्राट, उपन्यास सम्राट कहा जाने लगा था. आम आदमी के दुख दर्द అంటే ఈయన రాసేటువంటి రచనలన్నీ కూడా ఆమ్ ఆద్మీ కా అర్థం హై కామన్ పీపుల్ యొక్క దుఃఖ్ దర్ద్, వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు, వాళ్ళ యొక్క పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేజోడ్ చితేరే, ఆయన చితేరే కా అర్థం హై చిత్రకార్, వాటిని సాటి లేకుండా ఆ కామన్ పీపుల్ యొక్క బాధలను చిత్రీకరించడంలో ప్రేమ్చంద్కి సాటి మరొకరు లేరు. दुख दर्द के बेजोड़ चितेरे प्रेमचंद को उनके जीवन काल में ही उन्हें कथा सम्राट, उपन्यास सम्राट कहे जाने लगे थे. చాలా సాధారణమైనటువంటి ప్రజల యొక్క కష్టాలను, బాధలను తన యొక్క నవలల్లో, తన యొక్క రచనల్లో పొందుపరచడం వలన ఆయన యొక్క జీవన కాలంలోనే, ఆయన జీవించి ఉండగానే ప్రేమ్చంద్కి ఉండేటువంటి బిరుదులు ఏంటి అని అంటే కథా సమ్రాట్ మరియు ఉపన్యాస సమ్రాట్, నవలా చక్రవర్తి, కథా చక్రవర్తి అనేటువంటి పేర్లు ఆయనకి ఉండేటువంటి బిరుదులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఉన్హోనే హిందీ కథా లేఖన్ కి పరిపాటి పూరీ తరహ బదల్ డాలి థీ. ఉన్హోనే హిందీ కథా లేఖన్ కి పరిపాటి అంటే ఆయన హిందీ కథా రచనల యొక్క ట్రెడిషన్ను పూర్తిగా మార్చివేయడం జరిగింది. కథలు రాయాలి అని అంటే ప్రేమ్చంద్ లాగా రాయాలి అనే విధంగా తన యొక్క మార్క్ అనేటువంటిది అక్కడ ఇవ్వడం జరిగింది. ఉన్హోనే హిందీ కథా లేఖన్ కి పరిపాటి కా అర్థం హై పరంపర, సాంప్రదాయ్, ఆయన రాసేటువంటి రచనల యొక్క ట్రెడిషన్ అనేటువంటిది పూర్తిగా మార్చివేయడం జరిగింది. కథలంటే ఇలా రాయాలి అనేటువంటి ఒక ల్యాండ్ మార్క్ అనేటువంటిది ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అందువల్లనే అతన్ని కథా సామ్రాట్ మరియు ఉపన్యాస సామ్రాట్ అనేటువంటి బిరుదులు ఇవ్వడం జరిగింది. अपनी रचनाओं में उन्होंने उन लोगों को प्रमुख पात्र बनाकर साहित्य में जगह दी जिन्हें जीवन और जगत में केवल प्रताड़ना और लांछन ही मिले थे. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే తన యొక్క రచనలలో ఇందాకే చెప్పుకున్నాము కామన్ పీపుల్ యొక్క కష్ట నష్టాలను ప్రేమ్చంద్ గారు వివరించడం జరిగింది అని చెప్పేసి, ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నారు. అప్నీ రచనాओं में, తన యొక్క రచనల్లో ఉన్హోనే వారు ఉన్ లోగోంకో ప్రముఖ పాత్ర బనాకర్, ఎలాంటి వ్యక్తులను ఆయన ఎంచుకున్నారు తన యొక్క రచనల్లో అంటే ఎవరైతే జీవన్ ఔర్ జగత్ మే, వారి యొక్క జీవితంలో అదేవిధంగా ప్రపంచంలో కేవల్ ప్రతాడన్ ఔర్ లాంఛన్ హీ మిలేతే, ప్రతాడన్ ఔర్ లాంఛన్, యహా ప్రతాడన్ కా అర్థం ఎవరైతే వారి యొక్క జీవితంలో ప్రపంచంలో కష్ట నష్టాలను అనుభవించారో, టార్చర్ అనుభవించారో, బాధలు అనుభవించారో, ఎవరైతే లాంఛన్ కా అర్థం కళంక్, ఎవరైతే నిందించబడ్డారో వేరొకరి చేత, అలాంటి వ్యక్తుల యొక్క జీవితాల గురించి, అలాంటి వ్యక్తులను తన యొక్క పాత్రలుగా ఎంచుకొని తన యొక్క రచనల్లో అలాంటి వారి గురించి ఇక్కడ రాయడం జరిగింది. ఈ సెంటెన్స్ చూడండి అన్న జాగ్రత్తగా. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ప్రేమ్చంద్ గారు తన యొక్క రచనల్లో ఉండేటువంటి పాత్రలు, క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎంచుకున్నారు అని అంటే ఎవరైతే జీవితంలో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారో, ఎవరైతే ప్రతాడన్ టార్చర్ అనుభవించారో, వేరొకరి చేత
అణచివేయబడ్డారో, అణగారినటువంటి వర్గాల వారు, అదేవిధంగా ఎవరినైతే ప్రజలు నిందించుస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తుల యొక్క జీవితాలను తీసుకొని ఆయన తన క్యారెక్టర్స్గా ఎంచుకొని తన యొక్క రచనల్లో చెప్పడం జరిగింది. 8 अक्टूबर 1936 में इनका देहावसान हुआ। देखिए यह देहावसान का अर्थ है मृत्यु. 1936 अक्टूबर 8 ना ఈయన इसको देहावसान मृत्यु हुई है, ఆయన చనిపోవడం జరిగింది. प्रेमचंद ने जितनी भी कहानियां लिखी वे सब मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. ప్రేమ్చంద్ గారు ఎన్ని కథలైతే రాశారో వాటన్నింటినీ కూడా, అన్ని స్టోరీస్ని కూడా మానస్ సరోవర్ అనేటువంటి హెడ్డింగ్ కింద 8 భాగాలుగా విభజించడం జరిగింది. అన్నింటినీ కూడా తను రాసినటువంటి ఈయన 300 से अधिक కహానియాలకి 300 కంటే ఎక్కువ కథలు అనేటువంటివి రాయడం జరిగింది. ఈ కథలన్నింటినీ కూడా మానస సరోవర్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టి దాన్ని 8 భాగాలుగా విభజించడం జరిగింది. ఉన్కే ప్రముఖ ఉపన్యాస్ హై గోదాన్, గబన్, ప్రేమాశ్రమ్, సేవాసదన్, నిర్మలా, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ और మంగళసూత్ర, అపూర్ణ. ఈయన యొక్క ముఖ్యమైనటువంటి ఉపన్యాసకార్థే నవలలు. తను రాసినటువంటి ముఖ్యమైన నవలలు ఏంటంటే గోదాన్, గబన్, ప్రేమాశ్రమ్, సేవాసదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ మొదలైనటువంటివి. ఔర్ మంగళసూత్ర అనేటువంటిది అపూర్ణం, అంటే ఇది కంప్లీట్ చేయకుండానే ఈయన చనిపోవడం జరిగింది. సో ఇక్కడ అపూర్ణ అనేటువంటిది ఇచ్చారు, ఇది ఇంకంప్లీట్గా ఉంది, దీన్ని రాస్తూ ఆయన చనిపోవడం జరిగింది. సో పిల్లలు, ఈ 10th క్లాస్ న్యూ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారము గద్య భాగంలో మనకున్నటువంటి ఫస్ట్ లెసన్ ఏంటి అని అంటే బడే భాయి సాహబ్ అనేటువంటి లెసను. ఈ లెసన్లో దీన్ని రాసినటువంటి లేఖకి ఎవరు అని అంటే ప్రేమ్చంద్. సో ప్రేమ్చంద్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనము డైరెక్ట్గా ఈ బడే భాయి సాహబ్ లెసన్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే స్టూడెంట్స్, ధన్యవాదాలు.